కాకినాడలో పలు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, వెండి వస్తువులు, నగదు, మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలు లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ పాల్పడతారని తెలిపారు. తాళాలు వేసి ఖాళీ గొన్నెలు గుర్తించి దొంగతనాలు చేస్తారని పోలీసులు తెలిపారు. And yeah, లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ రికవర్ అయ్యి కొన్ని చైన్ స్నాచింగ్ పెండింగ్ ఉన్నాయని ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వి విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్ సిసిఎస్ కాకినాడ వీళ్ళందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ కొన్ని రికవర్ అయ్యాయి, కొన్ని చైన్ స్నాచింగ్ పెండింగ్ ఉన్నాయని ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వి విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్ సిసిఎస్ కాకినాడ వీళ్ళందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఇద్దరు ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ కంపెనీ పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు కాకినాడ సబ్ డివిజన్ లో జరిగిన 7 చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతో పాటుగా ఒక 3 బైక్స్ ఈ మధ్యన పోయినవి 3 2-వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్. ఇతని మీద మన దగ్గరే 3 టౌన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చ నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్ కి అందజేస్తాం. దీనిలో ఒక ఓల్డ్ లేడీ ఎవరో నా దగ్గరకు వచ్చి కలిశారు, సార్ ఇట్లా చైన్ లాగారు, నాకు చాలా భయం వేసిందండి అని. ఆ రోజు ఆవిడకి చెప్పాను, ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇవాళ రేపా వారం కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పాను. సో నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ టీమ్ కుడ్ డిటెక్ట్ ద కేస్ అండ్ నాప్ ద అక్యూజ్డ్. థ్యాంక్ యూ.